బ్రేకింగ్ వార్తల్ని వన్ బై వన్ కాకుండా ఒకేసారి 4 బ్రేకింగ్ వార్తల్ని మీ ముందుంచుతాం అలాంగ్ విత్ విజువల్స్. ఎస్, ఒకసారి ఆ 4 బ్రేకింగ్ వార్తల్ని మీకు చూపిస్తున్నాం. మొదటి బ్రేకింగ్, ఏపీ సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక సెకండ్ బ్రేకింగ్, ఏపీలో ప్రభుత్వ పథకాల పేర్లైతే మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక థర్డ్ బ్రేకింగ్, టీచర్ల ప్రమోషన్లు బదిలీలపై సింగిల్ బెంచ్ జడ్జి ఉత్తర్వులు రద్దు చేసింది తెలంగాణ హైకోర్టు. ఫోర్త్ బ్రేకింగ్, 17వ విడత కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల చేశారు ప్రధాని మోదీ. ఇవి సమయానికున్న 4 బ్రేకింగ్ వార్తలు. ఒకసారి డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బ్రేకింగ్ మీ చూపిస్తున్నాం. ఏపీ సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాకతో ఒక్కసారిగా కొత్త కళ సంతరించుకుంది. సీఎం చంద్రబాబుతో మొదట మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక రేపు మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. వెలగపూడి వెళ్లే దారిలో అమరావతి రైతుల ఘన స్వాగతానికి సంబంధించిన ఫస్ట్ బ్రేకింగ్ మనం ఫాలో అప్ చేద్దాం. సెకండ్ బ్రేకింగ్, ఏపీలో ప్రభుత్వ పథకాల పేర్లు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గా జగనన్న విద్యా దీవెన పేరుని మార్చేశారు. ఇక చంద్రన్న పెళ్లి కానుగ్గా వస్తోంది వైఎస్ఆర్ కళ్యాణమస్తు. ఇక వీటితో పాటు మరికొన్ని పథకాల పేర్లు కూడా మార్చింది ఏపీ ప్రభుత్వం. థర్డ్ బ్రేకింగ్, టీచర్ల ప్రమోషన్లు బదిలీలపై తెలంగాణ హైకోర్టు విచారణకు సంబంధించిన వార్త. సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేస్తున్నారు. మరో సింగిల్ బెంచ్ జడ్జి తీర్పును ప్రస్తావించారు. హైకోర్టు డివిజనల్ బెంచ్ ఈ 2 బెంచ్ల పిటిషన్లని మరోసారి విచారించాలని హైకోర్టు సూచించింది. తదుపరి విచారణ 20కి వాయిదా వేసింది హైకోర్టు. ఫోర్త్ బ్రేకింగ్, 17వ విడత కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల చేస్తున్నారు. వారణాసిలో నిధులు విడుదల చేశారు ప్రధాని మోదీ. రైతుల ఖాతాల్లో 20,000 కోట్లు జమ చేస్తున్నారు. దేశంలోని 9,26,00,000 మంది రైతులకు లబ్ధి చేకూరుతోంది ఈ విడుదలతో.